అందరికీ నమస్కారము. పండుగైనా ఏ సంతోషకరమైన ఏ సందర్భమైనా మన నోరు తీపి చేయడంలో మొదటిగా గుర్తుకొచ్చేది, నోట్లో వేస్తే కరిగిపోయేది ఈ గులాబ్ జామును. ఈరోజు మాత్రము పగులు లేకుండా జ్యూసీగా దూది లాంటి ఈ గులాబ్ జామును ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకొని గిన్నెలో పోసుకొని కలుపుకుంటున్నా. వాటర్ యాడ్ చేసుకొని, ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఇందులో కొంచెము ఆయిల్ కూడా వేసుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా వేళ్ళతోటి కలుపుకొని గట్టిగా కాకుండా రుచిగా కాకుండా మంచిగా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఒక ముద్దలాగా కలుపుకొని మనము దాన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. ఈలోపు మనము చక్కెర వాటర్ని రెడీ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక 1 స్పూను నెయ్యి వేసుకుందాము. వేసుకొని చెమ్మడి వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని 1 కటోర చక్కెర కూడా వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. అట్లనే 2 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. ఆ వాటరు మసిలేదాకా ఉంచుకోవాలి. దీనికి పానకం అవసరం లేదు. కొంచెం ఈ వాటర్ మసిలితే సరిపోతుంది. మసిలిన వాటర్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. మనము ముందుగా 5 నిమిషాలు పిండిని పక్కకు పెట్టాం కదా, ఆ పిండిని తీసుకొని మన చేతికి ఆయిల్ ఇట్లా అప్లై చేసుకొని, పిండి కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా చేతి మధ్యలో ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేయాలి. పిండి మొత్తం స్టవ్ పైన కడాయి పెట్టుకుందాము. కడాయి వేడయ్యాక ఆయిల్ పోసుకొని, ఆ ఆయిల్ కాగినాక మనము రౌండ్ బాల్స్ చేసాం కదా, అవి ఆ నూనెలో వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా వేపుకోవాలి. రెడ్ కలర్ వచ్చాక తీసుకొని ఈ రౌండ్ బాల్స్ని మనం ఇప్పుడు షుగర్ వాటర్లోకి వేసుకోవాలి.
ఒక 5 మినిట్స్ తర్వాత బౌల్లోకి గులాబ్ జామున్ వేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.